దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 121వ సంకీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుని శుద్ధ హృదయముతో ఏకాగ్రతతో మనము వాక్యాన్ని మనము ధ్యానించుకొని దేవుని మహిమపరుచుకుందాము. వాక్యము చదువుకుందాము. కీర్తనలు 121:3. ఆయన నీ పాదము తొట్రెల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యెహోవా దేవుడు ఆయన బిడ్డలను కాపాడుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు అనే విషయాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే ఆయన మన పాదాలని తొట్టిల్లనియ్యడు, మనల్ని కాపాడే దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. కాపాడువాడు కునుకడు. మనుషులు దేవుని వెదకి పూర్ణ హృదయముతో ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు నిత్యము కాపాడుతాడని కీర్తనకారుడు ఈరోజు ధ్యాన వాక్యములో ఆయనను గురించి కీర్తన పాడుతూ స్తుతించుకొనుచున్నాడు. ఎవరు? కీర్తనకారుడు దావీదు మహారాజు. యెరూషలేము యాత్ర ప్రయాణికులకు ప్రత్యేకంగా గానం చేస్తూ తెలుపుతున్నాడు ఈ వాక్యానుసారం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ఆశ్రయించు వారిని కాపాడుటలో ఆయన కునుకడు, నిద్రపోడు. పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా యాత్రికుల ప్రాణమును కాపాడుచు వారి రాకపోకలేందు దేవుని కాపుదల ఉంటుందని కీర్తనకారుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తిస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయించాలి. మనకి ఏ బాధ వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు ఎదురైనా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం దేవుని ఆశ్రయించాలి. ఎందుకని ఆశ్రయించాలి? మనము దేవుని బిడ్డలముగా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాము గనుక. ఈ రోజు వరకు కూడా ఆయన ఆజ్ఞలు పాటించిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పటి నుంచైనా పాటించుదాము. ఆయన నిత్యము ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఆయన 2 చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆశ్రయమును కోరుకుంటానికి మనకి అనుకూల సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన 4వ వచనములో కూడా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అవును కదా మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సత్యమే, ఆయన కేడెము మనకి డాలునై ఉన్నాడు. దేవుడు ఆయన వాగ్దానాన్ని మరువని తండ్రి. మనము ఆయన ప్రేమని మనము ధ్యానిస్తుండాలి, విశ్వసిస్తుండాలి. మనం నిత్యము ఆయన యందు ఆధారపడి ఉండాలి. ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకుంటూ ఉండాలి. మనలో ఉన్న భయం పారిపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అలా దేవుని ఆశ్రయించి
ఆయన నిత్యం ధ్యానిస్తుంటే ఎటువంటి హాని కూడా మన గుడారాలను కూడా దరి చేరదు. అంతేకాదు ఏ విధమైన భయం కానీ ఎటువంటి హాని కానీ మన సరిహద్దుల యొద్దకు రాదు కూడాను. అలా మన సరిహద్దుల యొద్దకు రాకుండా కాపాడే ప్రేమగల తండ్రిని నిత్యము మనము ధ్యానిస్తుండాలి. మనకి ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయన పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనల్ని నిత్యము కాపాడుతుంటాడు. మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును మేము చదువుకొని ధ్యానించుచుండగా దేవా, ధ్యానించుచున్న మాకును వాక్య ధ్యానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీవు ఆదరించి కాపాడమని నిన్ను వేడుకుంటున్నామయ్యా. కృపగల నాయన, మా పాదములను నీవు తొట్టిల్లనియ్యవు. మమ్మల్ని కాపాడుటకు దేవా, నిత్యము దేవా మా వంకే మమ్మల్ని చూస్తూ మమ్మల్ని నిత్యము కాపాడుచున్న మా తండ్రి, మేము ఎడతెగక నీ యందు ప్రార్థనలు మేము జరుపుకుంటూ, ప్రార్థనలు మేము చేసుకుంటూ నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.